మధ్వాచార్యులు బదరికాశ్రమ ప్రవేశ సందర్భంగా నిర్వహించిన మధ్వనవమి వేడుకలు కాకినాడ మధ్వ సభా కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కార్యదర్శి కోపిల శేషగిరిరావు నేతృత్వంలో ఘనంగా జరిగింది. చొల్లంగి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న మధ్వాచార్యుల విగ్రహానికి మాధ్వ పురోహితులు యాతగిరి మధ్వేశ్య విశేష పూజలు నిర్వహించబడింది. పంచామృతాభిషేకం, మధు అభిషేకం, పుష్పాలంకరణ, సామూహిక మధ్వ గృహస్థుల గోత్రనామాల సంకల్పంతో కన్నుల పండుగగా జరిగింది. అనంతరం స్థానిక రామారావుపేటలో ఉన్న మధ్వ సభ ప్రాంగణంలో సుధా పండితుల కానుగోవి వాసుదేవాచార్య బహుకరించిన మధ్వాచార్యుల శిలాప్రతిమకు మధు అభిషేకాన్ని మధ్వ గృహస్థులచే యాతగిరి పరశురామాచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించారు. కార్యక్రమంలో మధ్వ సభ కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, కోశాధికారి వేముగంటి రాము, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, చెట్టి శ్రీనివాసరావు, టంకసాల సత్యనారాయణమూర్తి, డాక్టర్ సుసల్ల వెంకటరమణ, సుసల్ల చలపతిరావు, లాయర్ అధరాపరపు మూర్తి, పన్యాల నరసింహారావు, బుజ్జి, దేవరకొండ నరసింహారావు, శ్రీనివాసరావు, యశ్వంతరావు శ్రీనివాసరావు, హుండీ సోదరులు ఉదయగిరి శేషగిరిరావు, డాక్టర్ పాండ్రంగి రామాదేవి, దేవరకొండ రామ్జీ, చొల్లంగి ఆలయ అర్చకులు గండికోట శేషగిరిరావు, బారు గోవిందరావు, నీలిమ కమ్యూనికేషన్స్ అధినేత కాకుల వరకు విజయ్తో పాటు అధిక సంఖ్యలో మధ్వ గృహస్థులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.